ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ ఏదైతే డిఏలు ఉన్నాయో వీటికి సంబంధించి పెంపు పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం. సో మళ్ళీ 5 డిఏలు అనే విధంగా వస్తున్నారు. ఏంటంటే మొదటి డిఏ వచ్చేసి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారనమాట. అంటే తాజాగా అప్డేట్స్ వస్తున్నాయి. మొదటి డిఏ వచ్చేసి 2023 జూలై 1న, రెండో డిఏ వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే ముఖ్యంగా 2024 జనవరి 1న, మూడో డిఏ వచ్చేసి మనకు 2024 జూలై 1న, ఇలా నాలుగో డిఏ వచ్చేసి 2025 జనవరిన అయితే ఉన్నాయన్నమాట. సో ఇక ఐదో డిఏ వచ్చేసి ముఖ్యంగా నాలుగో డిఏ 2025 జనవరి 1, అదేవిధంగా ఐదో డిఏ వచ్చేసి 2025 జూలై 1, ఆరో డిఏ వచ్చేసి 2026 జనవరి 1. ఇవన్నీ డిఏలు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేసిందంటే 2 డిఏలు క్లియర్ చేస్తామని చెప్పారు. ఒక డిఏ అనేది ఇచ్చారు, ఉత్తర్వులు ఇచ్చారు, తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశారు. తర్వాత ఒక డిఏ ఇస్తాం 6 నెలల తర్వాత. అంటే ఇప్పటివరకు ప్రభుత్వం దాదాపు నెల అయిపోయిందంటే సంవత్సరం కూడా గడుస్తుంది. తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంది. మరి మొత్తం మీద డిఏలు అయితే 5 డిఏలు అలాగే ఉన్నాయి. పెండింగ్ బకాయిలు కూడా ఉంటున్నాయి కాబట్టి తప్పనిసరిగా వీటిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు పీఆర్సీ నివేదిక వెంటనే బహిర్గతం చేయాలని చెప్పేసి చాలా రకాల ఏదైతే ఉన్నాయో ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇక అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని, కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగులకు వరాలు కూడా కుల్పించాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.